మేము దేనికోసం మా సినిమా కోసమే పోరాడుకుంటున్నాం. మేము మా ఇంటి దగ్గర మొత్తం అమ్ముకొని ఒక మాతంగిని గురించి సినిమా చేసాం కదా. ఈ మాతంగిని గురించి మేము సినిమా చేసుకొని మొత్తం పూరి చేసుకొని ఒక అవస్థ అనమాట. వాళ్ళ బాధ ఇది. ఒక చిరిట్ ఈజ్ నాట్ వన్ అంటే ముగ్గురు ఆత్మలు, తెలుగులో నుంచి ఆత్మ ఒకటి కాదని చిరిట్ ఈజ్ నాట్ వన్ అని పెట్టుకున్నాం 3 ఆత్మలకి. ఇది మా టైట్లే, మా సంసారి మాకే వచ్చేది కదా. మేము అది ఆడే పనసని పెట్టుకున్నాం. ఆడే పనసని పెట్టుకున్న 3వ రోజు 4వ రోజు మా అబ్బాయిని అడిగి అన్ని మా ఇంటి డోర్ నెంబరు మా నెంబరు మొత్తం ఇప్పించుకొని ఒక 5-6 రోజులకి మా ఇంటికి నోటీస్ పంపించారు. మా ఇంటికి నోటీస్ పంపించే వరకు మా అమ్మాయి ఆడుండి చదివిచ్చి ఏం మా మన ఇంటికి నోటీస్ వచ్చినదని చెప్పంటే ఏం మరి అన్నని అడుగుదామంటే రవి అడిగే వరకు చదివితే సినిమా చేసుకోమని వచ్చినదని చెప్పి ఒక ఆయన చదివి ఇంకొక ఆయనకి అడిగిపోయి చదివితే అయ్యవారికి అడిగిపోయి ఆయన అన్నాడు, కాదమ్మా ఎవరు చెప్పినారు నీకు సినిమా రిలీజ్ చేసుకోమని? కాదు, సినిమా ఆపమని ఢిల్లీ నుంచి పంపించినారు అని చెప్పింది. అమ్మ ఇట్లా చెప్పినారని చెప్పి ఫోన్ పెట్టమని ఆయనే మాట్లాడి మాకు చెప్పినాక అవి పెట్టారు పేపర్లో, టీవీ సెల్లులో. మేము ఆయన చూసుకునే ఇట్నే ఉంది. మీరు ఏం చేసినా ఈ సిరిటీజ్ ఏమైనా ఏ టైటిల్ బయటకు పోయినా ఏం చేసినా కానీ మేమేం కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పి పెట్టారు. మా ఆయన తీసుకున్నాం. మేము ఎవరిని అడగలేదు. సినిమా చేసే రోజు కూడా ఎవరిని అడగల. ఒక పెద్ద ఉన్నారు, రాండయ్య మీరు చేయండి, మీరు చెప్పండి అని చెప్పలే. మేము ఎవరిని డబ్బులు కూడా అడగలే. మేమే బర్రెలు మేకలు అన్నీ మొత్తం ఇంట్లో ఏమున్నాయి అన్నీ అమ్ముకొని మేము ఒక సినిమా 13 సంవత్సరాల నాడు కళ ఇది. ఆ కళ ఈరోజు నాకు 30 సంవత్సరాల నుంచి సంపాదించిన రూపాయి మొత్తం 10 సంవత్సరాలు ఈ సినిమా మొదలుపెట్టి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు లాక్డౌన్కు ముందు. ఓకే. ఈ మధ్యలో మళ్ళీ మా అబ్బాయి చనిపోవటం పాంగుట్టి ఇప్పుడు అది జరిగినాక ఒక 2 సంవత్సరాలు ఆపేసాం చేయలేక, మాకు ఇంక రూపాయి లేక ఆ బాధతోటి చేయలేకపోయినాం. ఆ అబ్బాయి ఏం చేసిండంటే ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు, దాంట్లో ఒక పైటన్ లాగా చేసిండు. చేసేవరకు ఆ అబ్బాయి కోసం మొత్తం మళ్ళీ ఆ లాక్డౌన్లో ఓట్లు పెట్టుకొని ఆ ఓట్ల మీద రూపాయి సంపాదించుకొని అప్పుడు ఇంకా ఒకరు వచ్చేదానికి 10 మంది వచ్చిండ్రు, బాగా 2-3 లక్షలు సంపాదించుకున్న ఓట్ల మీద ఆ రూపాయి తీసుకున్నాక రవి మరి మళ్ళీ మన అబ్బాయి ఉన్నాడు కదా ఆ సినిమాలో మనం చేసుకుందామని చెప్పి గట్టిగా పెట్టేయాలని అందరూ కూడా చేద్దాము. మన అబ్బాయి కానొస్తాడు, మనం 1 కోటి రూపాయలు సంపాదించినా మనకి ఏడ కానరాడు. ఈరోజు మనము 4 ఆళ్ళు వేసుకున్నా కానీ మనకు కానొస్తాడన్న భావంతో అందరము పూర్తిగా బట్టి ఉన్న ఇల్లు అమ్మినాం, పొలం ఉంటే కూడా తాకట్లకు పెట్టినాం, మేము ఉండే ఇల్లు కూడా తాకట్లకు పెట్టినాం, బ్యాంకీలో పెట్టి తెచ్చినాం. 7,50,000 తీసుకొచ్చాం. ఈ మొత్తం పెట్టి సంసార్ కానీ సర్టిఫికేట్ కానీ మొత్తం తెచ్చుకొని మేము సినిమా చేయాలి. 22వ తారీఖున మే నెల 22వ తారీఖున మేము ఎంతో సంతోషంగా వచ్చినాం ఇక్కడికి. వీడికి మేము చేయాలని వచ్చే వరకు మాకు ఆ నోటీసు పోవటంలో మాకు ఇవ్వాల్సిన డబ్బులు పోయినాయి. మేము ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని బాగా ఒత్తిడి చేశారు. మేము ఏం చేయని అర్థం కాక నిలబడిపోయినాం మధ్యలో.